అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నువ్వు హక్కుగా ఏం చేసినా నాకు కోపం రాదు వసుంధరా. అలా ఉంటేనే నాకిష్టం. అయితే రోజు కొట్టినా నన్ను తీసుకోమంటారా హక్కు? వద్దులేండి, నేను తాతయ్యని అమ్మమ్మని బాగా మిస్ అవుతున్నాను. నేను కూడా. మరి వాళ్ళు రావాలంటే ఒక కండిషన్ పెట్టారు, గుర్తుందా? ఏంటి? ఈ ఇంటికి బుల్లి ప్రతాప్ వస్తే వస్తామన్నారు. ఇక్కడ ఎవరో మా నాన్న అంటే చాలా ఇష్టమని చెప్తారు. మళ్ళీ నాన్న రావడానికి మాత్రం ఎలాంటి ప్రయత్నం చేయరు. వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో. ఇంకో 3 రోజులు. ఇంకో 3 రోజులు. దేనికి? నిన్న నాయనమ్మకి కాల్ చేశాను. నీతో కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నానని చెప్పాను. తను చాలా సంతోషపడింది. ఇంకో 3 రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట. నాయనమ్మ వార్నింగ్ ఇస్తూ, మీరు ఏది ఒక ముహూర్తానికి చేయలేదు, ఇద్దరు ఒక్కటయ్యే సమయం ఇది, కనీసం ఇదన్నా ముహూర్తానికి చేయండి అనింది. అది అందుకే మన జీవితంలో జరిగే ఆ ఒక్క కార్యక్రమమైనా మంచి ముహూర్తంలోనే చేద్దామని ఆగాను. మీరు నిజంగా అడిగారా? అవును. నీకు చాలా దిష్టి తగిలింది, తీసేశాను. ఇదంతా నిజమేనా? ఐ లవ్ యూ వసుంధర. ఇది వినడానికే బ్రతికున్నాను సార్. మీరు ఏదైనా అడగాలనుకుంటే ఇప్పుడే అడిగేయండి. మళ్ళీ తర్వాత నన్ను అనుమానించకండి. ఇక నిన్ను ఏది అడగాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని పూర్తిగా నమ్ముతున్నాను. ఇక నా వల్ల నువ్వు ఎప్పుడూ ఏడవకుండా చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. ఎంతైనా ఏడిపించండి, తట్టుకుంటాను, కానీ అనుమానించకండి. సరే, కానీ ఒక కండిషన్. వచ్చే జన్మలో కూడా వసుంధరలానే పుట్టాలి. ఇంకో అమ్మాయిలా పుడితే నేను ప్రేమించను. ధ్రువలా పుడతాను, మీరు వసుంధరలా పుట్టండి. అప్పుడు ఇంత ప్రేమ నేనే ఇస్తాను. ఎంత కట్టమైన గాని నీతోవా, నన్ను రెక్కలల్లో చుట్టుకోవా, సిన్నదాని సెంపల నిండా ఎర్ర ఎర్ర కారం గుండా, వన్నెలన్నీ నీవే సూర్యుడా, మనసు మీద మన్నేయపురా నిమ్మల ముందు దొరా, నా గుండెలో నా తప్పెట గుళ్ళ సప్పుడు నువ్వే దొరా.
ఈరోజు మావయ్య చనిపోయిన రోజు కదా, మనం సమాధి దగ్గరికి వెళ్ళి ఆఫీస్కెళ్ళాలి. సరే అమ్మా. పదండి వెళ్దాం. మేడం, రూమ్లో నందితమ్మ కనిపించట్లేదు. లేకపోవడం ఏంటి? తనని రెడీ చేసి వీల్ చైర్లో కూర్చోబెట్టాక కొద్దిసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నానని సైగ చేశారు. నేను బయటకు వచ్చేసాను మేడం. తర్వాత నేను గదిలోకి వెళ్ళలేదు. ఇప్పుడు చూస్తే నందితమ్మ లేరు. వసుంధరా, నువ్వేమైనా నందితతో మాట్లాడావా? లేదత్తమ్మా, నేను పొద్దుటి నుంచి నందితమ్మని కలవలేదు. అందరం ఇక్కడే ఉంటే కాళ్ళు చేతులు పనిచేయని అత్తయ్య బయటికెలా వెళ్తుందమ్మా? అప్పటికప్పుడు తన చేతులకేమన్నా కదలికలు పుట్టుకొచ్చాయా? ఒకసారి ఇంటి చుట్టూ వెతుకుదాం. ఉమ్. అత్తా, 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 అత్తా. వాచ్మెన్, మేడం, నందితమ్మ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? గార్డెన్లో కూడా నందితమ్మ లేరత్తమ్మా. అమ్మా, ఇల్లంతా చూశాను, అత్తయ్య ఎక్కడా లేరు. నేను మేడపైన కూడా చూశాను. ఎక్కడ లేరు మేడం. ఎవరైనా బయట నుంచి ఇంట్లోకి వచ్చారా? మేడం, ఈరోజు పొద్దున్నే 5ంటికి ఎస్టేట్ నుండి వసుంధర మేడంని భాస్కర్ సార్ కలవడానికి వచ్చారు. భాస్కర్ వచ్చాడా? అవును మేడం, ఆయన లోపలికి రాలేదు. ఏదో కవర్ మర్చిపోయాడని బస్టాండ్కి వెళ్ళారు. తర్వాత తను తిరిగి రాలేదు మేడం. ఆ తర్వాత నువ్వు గేట్ దగ్గర ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళావా? అది మేడం, మధ్యలో బాత్రూమ్కి ఒక 10 నిమిషాలు వెళ్ళాను. గేటు దగ్గర లేను మేడం. మిగతా టైం అంతా అక్కడే ఉన్నాను మేడం. పొద్దుటి నుంచి నందితని గార్డెన్లో గానీ ఎక్కడైనా చూసావా? లేదు మేడం. సరే, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. సెక్యూరిటీ గార్డ్ కూడా పొద్దున్నుంచి ఎక్కడా చూడలేదు అని అంటున్నాడు. అసలు తను ఏమైనట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు? వసుంధరా,